గుడివాడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నెహ్రూ చౌక్ సెంటర్లోని వాణిజ్య దుకాణాల సముదాయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాంప్లెక్స్లో ఉన్న దుకాణాల్లో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాదం జరిగిన కాంప్లెక్స్లో ఓ జూనియర్ కళాశాల, స్టేట్ బ్యాంక్, నెహ్రూ చౌక్ కార్యాలయం ఉన్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. కాంప్లెక్స్ పరిసరాల్లో దట్టంగా పొగ అలుముకుంది. 4 ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగాయి. అగ్ని ప్రమాదంతో దుకాణదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరగడంతో ప్రాణ నష్టం తప్పింది. అయితే గుడివాడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నెహ్రూ చౌక్ సెంటర్లోని వాణిజ్య దుకాణాల సముదాయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాంప్లెక్స్లో ఉన్న దుకాణాల్లో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఈ అగ్ని ప్రమాదం జరగడానికి కారణాలు ఏంటి? ప్రెజెంట్ ఎలా ఉంది పరిస్థితి అక్కడ? ప్రస్తుతం అయితే నెహ్రూ చౌక్ కాంప్లెక్స్ లోని మంటలను అయితే కూడా అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చారు. వాస్తవానికి తెల్లవారుజామున ఒక ఏసీ సంబంధించిన షాప్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా కూడా ప్రాథమికంగా సమాచారం అందుతుంది. అయితే అనేక షాపులు సమూహం ఉంటుంది ఆ కాంప్లెక్స్ లో. అదే ఆ కాంప్లెక్స్ లోనే మరొక వైపు ఒక జూనియర్ కళాశాల ఉంది, అలాగే ఎస్బీఐ బ్యాంక్ కూడా ఉంది. అయితే తెల్లవారుజామున ఈ ప్రమాదం జరగడంతో ప్రాణ నష్టం అయితే తప్పిందని చెప్పుకోవచ్చు, కానీ భారీ మొత్తంలో ఆస్తి నష్టం అయితే సంభవించింది. ఒకసారిగా మంటలు ఎగిసిపడి పక్కన ఉన్న షాపులకు కూడా వ్యాపించడంతో అక్కడ కూడా అందులో ఉన్న వస్తువులన్నీ కూడా పూర్తిగా కాలి బూడిదైన పరిస్థితి. అయితే తెల్లవారితో మరికొద్ది సేపట్లోనే వారంతా కూడా దుకాణాలు తెరుచుకుని వ్యాపారం చేసుకుందామనే వారందరూ సిద్ధమవుతున్న తరుణంలో ఈ తరహాలో తమ జీవనోపాధిని అంతా కూడా కోల్పోవడంతో మన వారిలో కావచ్చు, అందులో పనిచేసే వాళ్ళంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఈ ప్రమాదంలో దాదాపుగా ₹1,00,00,000 ఆస్తి నష్టం జరిగినట్టుగా కూడా ప్రాథమికంగా అగ్నిమాపక సిబ్బంది అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అయితే మాత్రం అక్కడ షాపులన్నీ కూడా చాలా వరకు కూడా కాలి బూడిదతో బూడిద మాత్రమే మిగిలింది. రాజకీయాలంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలంటూ కూడా కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. థ్యాంక్ యూ అశోక్.